దేనిని విడిచిపెడితే మన జీవితం బాగుంటుంది, దేనిని విడిచిపెడితే మన భవిష్యత్తుకి ఒక అద్భుతమైన దారిని తీయగలము అన్న విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞానం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకర్తము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమైనవి. వీటిని గూర్చి నేను మునిపు చెప్పిన ప్రకారము దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని. అబ్బో, బాగా అర్థం అవుతుంది మీకు. ఏంటంట? స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. గట్టిగా చప్పట్లు కొడదామండి ఒకసారి అందరూ కూడా. ఏమండి అంటే మనలో ఉన్న ఈ శరీర కార్యములు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 15 కార్యాలు ఉన్నాయండి. ఈ 15 ఎవరికి ఇష్టము లేని అంటే నువ్వు నమ్ముకున్న యేసయ్యకి ఇష్టము లేని కార్యాలండి. అంటే ఇక్కడ ఉన్న ఈ 15ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి బ్రతుకుతావో అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి ఏమవుతావు అంటుంది. అంటే వీటన్నిటిని నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడువును. వారసురాలు అన్నారండి. ఏమన్నారు? వీటన్నిటిని మీలో ఉంటేనే నా దేవుని రాజ్యానికి వస్తారు అని ఇక్కడ రాయబడింది కదండి. వీటన్నిటిని విడిచిపెడితేనే దేవుని రాజ్యానికి వారసులండి. అంటే ఇక్కడ ఇన్ని విషయాలు మనలో కనిపిస్తున్నాయి. ఎవరికి కనిపిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభుకి మనలో ఉన్న ఈ చెడి కార్యములన్నీ కూడా ప్రభు ఎప్పుడు మనం చూస్తూ పరిశోధిస్తూ ఉన్నందున అందుకు ఆయన అంటున్నారు, వీటన్నిటిని విడిచిపెట్టు. ఇవన్నీ దేనికి సంబంధించిందో తెలుసా? ఏమండి? 1 శరీరానికి సంబంధించింది, 2 లోకానికి సంబంధించింది. దేవుడికి స్తోత్రం. ఏమండి? 2 ఎవరికి సంబంధించిందంటే లోకానికి సంబంధించిందే, కానీ దేవునికి సంబంధించిన కార్యాలు కావండి ఇవి. దేవునికి సంబంధించిన కార్యములు అది ఎలా ఉంటుందంటే ఆ కార్యాలలో ఉన్నవారు ఏం చేస్తారంట? ఫలిస్తారు. ఏం ఫలిస్తారండి అంటే వీటన్నిటిని విడిచిపెడితే అప్పుడండి నువ్వు క్రీస్తులా బ్రతుకుతావు. హల్లెలూయా. ఏమండి ఏం విడిచిపెట్టాలి ఇప్పుడు? ఏమండి ఏం చదువుకున్నా చెప్పండి ఇప్పుడు? శరీర కార్యములు చెప్పమ్మా. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకర్తము. ఈ 3 చాలా భయంకరమైనవండి. అండి అపవిత్రత, కామకర్తము, ఏమండి ఇంకోటి ఏంటి? ఏమండి జారత్వము. ఈ 3 కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అందులో ఇంకొక భయంకరమైన విషయం ఉందంటో. ఇది చెబితే చాలా మంది ఒప్పుకోరు. ఈ విషయం చెప్పామనుకోండి, ఈ 3తో ఇంకోటి ఉందండి, ఇది చేసేవారు కూడా అన్నాం అనుకోండి, ఏంటి అది? విగ్రహారాధన. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి విగ్రహారాధన చేయవాడు కూడా ఇందులో కలిసిపోయాడు. అంటే వీటన్నిటితో పాటు వీడు కూడా ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుడి రాజ్యానికి చేర్చబడతావా? వీటిని అంగీకరించి నువ్వు బ్రతికితే దేవుని రాజ్యానికి వెళ్తారని నీకు నమ్మకం ఉందా? వీటన్నిటిని విడిచిపెడితేనండి క్రీస్తులో నువ్వు బ్రతకగలవు. అంటే క్రీస్తుతో బ్రతకడానికి కావలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ క్రీస్తుకి ఇష్టము లేనివి కొన్ని ఉన్నాయి. అయ్యో వాటన్నిటిని తీసివేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు? నాలా బ్రతుకుతావు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరిలా బ్రతకాలి? ఏమండి క్రీస్తులా బ్రతకాలండి. ఏమండి నేను క్రీస్తులా బ్రతకాలంటే మరి ఇవన్నీ కూడా నాలో ఉంటే నేను ఎలా క్రీస్తులాని జీవించగలను అంటే క్రీస్తు వీటన్నిటిని కూడా చంపుకుని బ్రతికాడు. ఏం చేసుకుని చెప్పండి? క్రీస్తు వీటన్నిటిని చంపుకుని బ్రతికాడు. ఏమండి వీటన్నిటిని చంపుకోనికి యేసుక్రీస్తు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో ఇతను వీటన్నిటిని చంపుకుని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడండి. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఏమండి ఎన్ని సంవత్సరాలు రక్షింపబడిన తర్వాత ఆయన బ్రతికాడు?
3.5 సంవత్సరాల మార్గం బ్రతికాడండి. హల్లెలూయా. ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలే ఈ రోజు ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది. హల్లెలూయా. ఏం చేసిందండి? ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది. ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య. కానీ ఆయన 30 సంవత్సరాల వయసులోనే వీటన్నిటిని చంపేసుకున్నాడు. ఇది సాధ్యమా? సాధ్యమా? సాధ్యమేనండి. ఎవరికి సాధ్యము? నా యేసయ్యకి సాధ్యమైంది అంటే ఆయనను నమ్ముకున్న నాకు కూడా సాధ్యమే. హల్లెలూయా. ఏమన్నా చెప్పాలి మీరు కూడా? ఆయనను నమ్ముకున్నాను కాబట్టి అది నాకు కూడా సాధ్యమే. ఎందుకంటే నా యేసు వాటన్నిటిని జయించాడు కాబట్టి నేను కూడా వాటిని జయించగలను. హల్లెలూయా. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు జయించిన తర్వాత ఆయన బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఇప్పుడు వాటిని జయించాలి. వాటిని జయించి నువ్వు బ్రతికితే ఇప్పుడు ఏమంటుందంటే దేవుడి వాక్యము, నువ్వు క్రీస్తులో నడుస్తున్నావు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? క్రీస్తులా నడుస్తున్నావు. క్రీస్తులో కాదండి, క్రీస్తులా నడుస్తున్నావు. ఎందులో నడుస్తున్నావు? క్రీస్తులా నడుస్తున్నావు. క్రీస్తులా నడవాలంటే వీటన్నిటిని చంపేసినట్టు యేసయ్య చంపేసుకున్నట్టుగా నువ్వు కూడా చంపుకోవాలి. చంపుకోకపోతే క్రీస్తులా బ్రతకం. ఎవరిలా బ్రతుకుతాం? ఏమండి? ఎవరిలో బ్రతుకుతాం? దేవుడు కొరకు పని చేయటానికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి బలవంతుడైన వాడు ఇశ్రాయేలు కొరకు జన్మించాడు. ఎవరయ్యా? సంసోను అండి. ఎవరి కొరకు జన్మించాడండి? ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సంసోను ఈ భూమి మీదకి దేవుడు సృష్టిస్తే దేవుడు పనినే మర్చిపోయి సంసోను ఈ బలాన్ని వాడుకున్నాడు. స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. అయితే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా సంసోనును ఆవరించినాయి. అందును బట్టి సంసోను తన జీవితాన్ని ఏమండి పాడు చేసుకున్నాడు. తన భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. యవ్వన కాలంలోనే తన ఏం చేశాడండి? కళ్ళను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, శరీరము అవయవాలను పాడు చేసుకున్నాడు. దేనికి పనికిరాని మరణాన్ని సంసోను పొందాడండి. హల్లెలూయా. ఏం పొందాడు? ఎందుకంటారు? ఎందుకంటే ఇదిగో నేను యవ్వనస్తుడును అనుకున్నాడు. నేను యవ్వనస్తుడును కనుక నేను ఏదైనా చేయగలను కదండి. నేను యవ్వనస్తుడు కనుక నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఎందుకంటే యవ్వనం దేని కొరకంట? వాడుకోమన్నాడు దేవుడు. దేవుడు వాడుకోమన్నాడండి, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు వాడుకోమన్నారండి? నీ యవ్వనాన్ని ఎవరి కొరకు వాడబడాలంటే లోకము కొరకు కాదంట. ఎవరి కొరకు? దేవుని కొరకు వాడబడాలి. హల్లెలూయా. ఏమండి? దేని కొరకు వాడబడదాం? దేవుని కొరక, లోకం కొరక? దేవుని కొరకు బ్రతికితే నువ్వు ఫలిస్తావు. ఆమె చెప్పాలా? అదే లోకం కొరకు ఫలిస్తే ఫలించడం అంటారు దీన్ని. లోకం కొరకు బ్రతికితే నువ్వు నశిస్తావు. ఏమండి? లోకం కొరకు బ్రతుకుటి కంటే ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. అందుకే మోషే గారు ఏమన్నారండి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో నింద అనుభవించుట నాకు మేలు. ఈరోజు నువ్వు పోగొవడానికి అన్ని విధాల సహాయం నీకు అందించుండొచ్చు, కానీ దేవుని సహాయం రాకపోతే అది వ్యర్థమే నీ బ్రతుక్కి. ఏది అర్థమేనండి? లోకంలో ఎంతమంది సహాయం చేసినా దేవుని సహాయం లేకపోతే దేనిని నువ్వు నేనని ఎవరు ఏం చేయలేమండి, సాధించలేం. ఏది సాధించలేమండి. ఎవరు సహాయం కావాలి? దేవా నీ సహాయం నాకేం కావాలి చెప్పాలి. ఆయన సహాయము లేనిదే నువ్వేమి చేయలేవు. నీ బలాన్ని బట్టి మాత్రం నువ్వు ఎప్పుడు అతిశయించు. నీకున్న అందాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు అందగత్తువను అందగాడివను నువ్వు అనుకుంటే, నీ బలాన్ని నువ్వు నెచ్చుకుంటే గానీ అది దేవుని దృష్టిలో వ్యర్థమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. నువ్వు వ్యర్థమైన వ్యక్తిగా నువ్వు మిగలకుండా ఉండాలి అంటే నువ్వు వీటిని మీద నువ్వు ఆనుకోకూడదు. దేని మీద అండి? ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే నువ్వు దేవునికి దూరమైన బిడ్డగా బ్రతుకుతావు. వాటిని విడిచిపెట్టి దేవునికి లోబడే బిడ్డగా కానీ నువ్వు బ్రతికితే ఏమంటే ఏం చేయబడతాం? ఫలిస్తాం. ఏం ఫలిస్తామండి? ఏం ఫలిస్తాం? ఏం ఫలించాలనుకుంటున్నావు? దేవుడు రాజ్యానికి నీతో పాటు కొన్ని ఆత్మలను తీసుకెళ్ళటం కదండి. ఎన్ని ఆత్మలను? ఏమండి మరి ఎన్ని ఆత్మలను తీసుకెళ్తున్నారు మీరు? మీ ద్వారా ఎన్ని కుటుంబాలు రక్షింపబడి ఉంటాయి? మీ ద్వారా ఒక కుటుంబం అయినా రక్షింపబడిందా? మీ ద్వారా ఒక కుటుంబానైనా, ఒక వ్యక్తినైనా రక్షించగలిగారా? అంటే ఫలించలేదు కదా. నువ్వు ఫలించాలంటే
ఒక ఆత్మను రక్షించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? నువ్వు ఫలించావని తెలియాలి అంటే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని నువ్వు రక్షించే వ్యక్తిగా ఉండాలి. అబ్రహమా, నేను ఇక్కడ చాలా వేతన పడుతున్నానయ్యా, ఇదిగో ఇక్కడ నేను ఈ వేతనలో కాలిపోతున్నాను. ఏంటంటే ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు సావని నరకములో నేను కాలిపోతున్నాను. భూమి మీద ధనవంతుడినే. లాజరు నేను తిని పాడేసిన వెంగులు మద్దుగులు తిని బ్రతికిన వాడు దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అబ్రహమా, ఆ దేవుడి రాజ్యంలో కావాల్సింది నేను. ఎందుకు దేవుడి రాజ్యంలోకి నువ్వే వెళ్ళాలి? ఎందుకంటే భూమి మీద నేను ధనవంతుడండి, భూమి మీద నేను ఎన్నో సంపాదించుకున్నాను, నాకు ఎంతో మంది పనివారు ఉన్నారు అక్కడ. ఇదేంటి ఇక్కడికి వస్తే దేవుడి రాజ్యంలోనికి, అగ్నిఆరణ పురుగు సావని స్థలంలోనికి వెళ్ళబడుతున్నావు. అయ్యో నేను వేతన పడుతున్నాను ఇక్కడ. ఎవరంటున్నారండి? ధనవంతుడు అంటున్నాడు. భూమి మీద ఉన్నంత వరకు లాజరు దేన బ్రతికాడండి. వాడు తిని పాడేసిన వెంగిలి మరుతుకులు తిని బ్రతికిన వాడు ఎవరండి? లాజరు. ఆయన ఏం చేశాడంట? మరణించాడు. మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతుంటే చూస్తున్నాడు. అంటున్నాడు, అయ్యా ఆ దేవుడి రాజ్యంలోకి నేను వెళ్తాను అనుకున్నాను. అరే భూమి మీద ఉన్నప్పుడు ఒక మంచి పని అన్నా నువ్వు చేసావా? అరే భూమి మీద ఉన్నప్పుడు ఒక కుటుంబం కొరకు ప్రయాసపడ్డావా? అరే భూమి మీద ఉన్నప్పుడు ఎవరికైనా ఒక మంచి సహాయం చేయాలని ఒక మంచి మనసు నీ జీవితంలోకి వచ్చిందా? ఎప్పుడైనా ఒక మంచి పని చేసి ఉంటే నువ్వు ఈరోజు నా రాజ్యంలోకి నువ్వు వచ్చి ఉండేవాడు. లాజరు చనిపోయే వరకు కూడా ఏం చేశాడండి చెప్పాలి? లాజరు చనిపోయే వరకు తన పేదరికాన్ని గుర్తు చేసుకుంటూ, లాజరు చనిపోయే వరకు అయ్యా నా బ్రతుకు ఇలా బ్రతికినా పర్వాలేదు కానీ అక్రమమైన బ్రతుకు నా జీవితంలోనికి వద్దు అనుకుని బ్రతికిన లాజరు జీవితం గొప్పదండి. హల్లెలూయా. ఈరోజు బ్రతికితే ధనవంతుడిగా బ్రతకాలనుకుంటున్నావా లేదా లాజరుగా బ్రతకాలనుకుంటున్నావా? చాలండి, దేవుడికి స్తోత్రం చెప్తాం. బ్రతికితే లాజరుగా బ్రతికినా పర్వాలేదయ్యా, అప్పులు బాధలో ఉన్నా పర్వాలేదయ్యా, అనారోగ్యంతో నేనున్నా పర్వాలేదయ్యా, సమస్యలతో కూడుకుపోయినా పర్వాలేదయ్యా, ఎలాంటి జీవితాన్ని జీవించినా పర్వాలేదయ్యా. ఎందుకంటే నీ చిత్తము లేనిదే నా జీవితంలో ఏది జరగదయ్యా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏది నీ చిత్తము లేనిదే నా జీవితంలో జరగదు. కాబట్టి ఏ పేదరికపు స్థితిలో నేనున్నా చెప్పండి, ఏ పేదరికపు స్థితిలో నేను బ్రతికినా నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? నీ రాజ్యానికి వస్తానయ్యా. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. నీ రాజ్యానికి వస్తానన్న నిరీక్షణ ఉంది నాకు. అందుని బట్టి ఈ భూమి మీద ఎలా బ్రతికినా పర్వాలేదు. ఒకవేళ నువ్వు ధనవంతుడిగా నువ్వు బ్రతకాలనుకున్నావు, నువ్వు ధనవంతుడిగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ధనవంతుడిగా నేను ఉంటే అబ్బో నా అంత గొప్పవాడు లేడు అని నువ్వు గర్విస్తావేమో. ఆ గర్వము నీకు ఉండకూడదు. కాబట్టి అయ్యా నేను బ్రతికితే లాజరులా బ్రతకాలయ్యా. ఎందుకంటే ఈ భూమి మీద నేను ఫలించలేదని నేను అనుకుంటున్నావు, కానీ తప్పకుండా ఒక దినాన్ని నేను ఫలిస్తున్నాను. ఎప్పుడు తెలుసా? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. గడిగా చెప్పలు కూడా వేసాను మనం మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. తప్పకుండానంట దేవుని రాజ్యంలోనికి ఏం చేయబడతామండి? ఒక లాజరు వంటి జీవితాన్ని జీవించు. ఒక లాజరులా పేదవాడిగా నువ్వు బ్రతుకు. ఒక లాజరులా అనారోగ్యంతో బ్రతుకుతున్నావా? నీకు అనారోగ్యం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లే, ఎక్కడ మందులు వాడినా తగ్గట్లే. అయ్యో ప్రభా ఎందుకు నాకే అనారోగ్యం, నువ్వు పీడింపబడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు లాజర్లా వ్యాధితో శోధింపబడిన ప్రభా ఇది నీ చిత్తమైతే నేను బ్రతుకుదును కాక. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏంటి ఈ తీర్మానం ఎవరి జీవితంలో ఉంటుంది? ఏంటి ఈ తీర్మానం అసలు ఎవరు చేయగలరు? నేను చేస్తానన్న వాళ్ళు చేతులు చూపించండి. చూసారా? ఒక్క చేయలేకలేదండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అయ్యా లాజర్లా నేను బ్రతకాలన్నవారు, ధనవంతుల్లో బ్రతకాలన్న వాళ్ళు చేతులు చూపించండి. నేను అందుకే అంటాను మీరు దొంగ ముక్కలని. నిజాలు ఒప్పుకోరు, మీరు నిజాలు ఒప్పుకోరండి. అంటే ధనవంతుడిలా బ్రతకాలన్నాను అనుకో, అమ్మో నీకు లోకంలో ఉన్నాయని గుర్తున్నాయి తల్లి అంటారు కదా పాస్టర్ గారు. అది లాజర్లో బ్రతకాలని అన్నాడు అనుకో, ఎంతమంది చెయ్యత్తారేమో, నేను ఒక్కదాన్ని చెయ్యొద్దు అబ్బో పాస్టర్ గారు నన్ను మెచ్చుకుంటాడు, సంఘం అందరూ కుళ్ళిపోతారేమో. స్తోత్రం చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఏమండి అంటే బ్రతికితే ఎలా బ్రతకాలనుకుంటున్నాడు? అంటే లాజర్లాగా బ్రతకాలండి. నువ్వు పేదవాడిగా బ్రతికినా పర్వాలేదు, పేదదానిగా బ్రతికినా పర్వాలేదు, సత్యం కొరకు బ్రతుకు, ఒక మంచి పని కొరకు బ్రతుకు. నువ్వు చనిపోయే వరకు దేవుని పని చేసే వ్యక్తిగా బ్రతుకు. అలా బ్రతికితే తప్పక నువ్వు దేవుని రాజ్యములో ఫలించుదువు గాక. హల్లెలూయా. ఏమండి ఏం చేస్తావు? దేవుని రాజ్యమున నీవు
ఏమంటే నీ దేవుడు రాజ్యంలో ఫలించాలనుకుంటున్నాను, ఫలించాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 15 నేను తీసేస్తున్నానండి. ఏది ధరిస్తే మరి దేవుడు రాజ్యానికి వారసుడు అండి? ఏది ధరిస్తే నీ రాజ్యానికి వారసుడు అనుకుంటున్నావు? ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. చూడండమ్మా 22వ వచనం. అయితే ఆత్మఫలములు ఏమనగా ఏంటంట? ఏమంటే ప్రేమ. ఆ ప్రేమ నేను చాలా సమృద్ధి ప్రేమ అని వచ్చి చూపించండి ఒకసారి. అబ్బో, దీనికి కూడా ఒప్పుకోరండి. చదువమ్మ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమును. అండి ఎన్ని ఉన్నాయి? లెక్కెట్టారండి మీరు? ఆగండి అమ్మ, లెక్కెట్టారా మీరు మా చెప్పేటప్పుడు? ఎందుకంటే లెక్కెట్టాలి. ఎందుకో చెప్పనా? అయ్యా తీసేసి ఎన్ని ఉన్నాయని చెప్పాము ఇక్కడ? 18 ఉన్నాయి కదా. అయితే 15 ఉన్నాయి. ఈ 15 నేను తీసేయాలని దేవుడు చెప్పాడంటే అమ్మ దాచుకోవచ్చుని ఎన్ని ఉన్నాయి లెక్కెట్టుకోవాలి తెలుసా? అబ్బబ్బబ్బా, లేదండి ఆ జ్ఞానం కదా. అంటే తీసేయవలసిన లెక్క చెప్పినప్పుడు ఉంచుకోవాల్సిన కూడా లెక్క ఉంటుందా? అజ్ఞానంగా ఉండకండి, జ్ఞానము కలిగి ఉండండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 9 ఫలాలు ఉన్నాయండి. ఇదండి క్రీస్తులా బ్రతకటానికి ధరించుకోండి. హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదటిగా ఏమండి? ప్రేమ. అంటే ప్రేమ అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని. నిజం చెప్పండి, అక్కని చెల్లి ప్రేమించలేదు, చెల్లిని అన్న ప్రేమించలేదు, తమ్ముడిని అన్నయ్య ప్రేమించలేదు, అన్నయ్యనే. అంటే కుటుంబంలో మీ పట్ల మీకే ప్రేమ లేదు, ఇంకెవరిని ప్రేమిస్తాం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొట్టమొదటిగా నీ కుటుంబంలో నువ్వు ప్రేమిస్తూ నేర్చుకుంటే పొరుగు వారిని ప్రేమించడం కూడా నేర్చుకుంటావు. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? ముందు. అందుకనే దేవుడు అంటాడు, అరే నువ్వు దేవుడి సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నువ్వు నీ కుటుంబంలో లేకపోతే ఎవరి సహోదరుల పట్ల కలహము కలిగి ఉన్నావేమో, ఒకసారి ఇంటికి వెళ్ళి వారితో సమాధానం పడి వచ్చి నా బలిపీఠం దగ్గర ప్రార్థించు. హల్లెలూయా. నేను ఏం చేయాలంట అంటే ఇప్పుడు నేను అంటున్నాను, ఆ కుటుంబాలలో గొడవలు ఉన్న వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో ఉండకూడదు. దేవుడి ఉద్దేశము ఏంటి అర్థమైందండి? కుటుంబాలలో గొడవలు పెట్టుకునేవారు కూడా దేవుడి సన్నిధిలో నిలవబడటానికి అర్హత ఏమి లేదండి. చెప్పండి. ఖాళీ లేదంటారా? చర్చిలో ఖాళీ ఉంటుందండి, చర్చిలో ఖాళీ లేకుండా ఉండదు. కానీ ఎక్కడ ఖాళీ చర్చిలో ఉంది, ఎక్కడ ఖాళీ లేవాలి? ఇప్పుడు ఖాళీ కావాలి మీకు. నీ బంధువుల్ని అన్నాం కదా, మరి మీరందరినీ ప్రేమించే ఖాళీ కావాలి. ఇక్కడ చర్చిలో ఖాళీ ఉందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నిన్ను నీ కుటుంబమును మొట్టమొదటిగా నువ్వు ప్రేమిస్తే పొరుగు వారిని ప్రేమించే మనసు దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఏమా తర్వాత ఇంకోటి ఏంటి తల్లి? ఏమా? సమాధానం. అంటే సమాధానం అంటే ఏంటి? వాడితే భార్యకి దవడ పగిలిపోవాలంతే. ఓరే అడ్డంగా పలిసిపోయావు, బాగా వండేస్తున్నాం కదా. ఎవరిది? ఇటు పక్క నుంచి భార్య, అటు పక్క నుంచి. ఎందుకు? సమాధానం అండి ఇది. సమాధానం ఉన్న చోట భార్య భర్తలు బాగా కొట్టుకుంటారండి. సమాధానం ఉన్న స్థలంలో బిడ్డలు బాగా ఆత్మీయంగా పడిపోతారండి. ఏమంటే సమాధానం ఉన్న చోట ఏముంటుంది? క్రీస్తు ఉంటాడండి. హల్లెలూయా. సమాధానం ఉన్న చోట ఎవరు ఉంటారయ్యా? క్రీస్తు ఉంటాడు. ఆ కుటుంబంలో ఏముందయ్యా? సమాధానం ఉంది. సమాధానం ఉన్న చోటే ఈ ప్రేమ ఉంటుందండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం తెలియచేయనమ్మా. ఏంటంట? అండ్ సంతోషంగా బ్రతకండి. ఎలా బ్రతకాలి? ఒక 2-3 వారాల క్రితం దీని కొరకు నేను వాక్యాన్ని చేశాను. ఏంటంట? మనిషి సంతోషంగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలండి? అంటే నేను సంతోషంగా ఉన్నావని అన్న వాళ్ళ చేతులు చూపిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎలా ఉన్నారంట? సంతోషంగా. అంటే సంతోషంగా బ్రతకాలంటే ఎలా బ్రతికితే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను అన్నాను కదా, ఒక మంచి కారు, మంచి పని, మంచితనం, ఇవన్నీ ఉంటే ఏమంటాం? సంతోషంగా ఉంటాం. సంతోషంగా బతికిదామని పాటలు గారు. ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా ఇవన్నీ ఉంటే ఎలా సంతోషంగా బ్రతుకుతాం? లాజరుకి అవన్నీ ఉన్నాయి.
లాజర్కి అవన్నీ ఉన్నా కానీ ఎలా బ్రతికాడంటండి? నీతిమంతుడిగా బ్రతికాడండి. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ ఉండాలంటే నీ జీవితంలో సంతోషంగా బ్రతికే వ్యక్తిగా ఉండాలి. మొట్టమొదటిగా ప్రతిదాన్ని చూసి భయపడిపోతూ, ప్రతిదాన్ని చూసి అల్లిపోతూ, అబ్బో నా జీవితం ఇంకా, అబ్బో నాకంటే వాళ్ళు బెటర్ అనుకుంటే, అంటే ఇది ఎలాంటి అలవాటు కూడా మనకు మంచిది కాదు. ఎదుటి వారిని చూసి వారు బాగున్నారు, నేను బాగోలేదు. ఇప్పుడే సాక్ష్యాలు విన్నాం ఏంటంటే, ఆవిడ ఏదన్నా ఒక వ్యాధి వచ్చి చచ్చిపోతే, అమ్మో ఆ వ్యాధి నాకు వచ్చేద్దేమో, మన శిక్షలోనే ఉందని మహాతల్లి. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఆ పక్కీదులో టైఫాయిడ్ వచ్చి చనిపోయారంట, ఆ టైఫాయిడ్ నాకు వచ్చేద్దేమో. ఏమండి, కరోనా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందంట, అమ్మో ఏలూరు అస్సలు ఉండవని వెళ్ళిపోయారండి. కరోనా స్టార్టింగ్లో వెళ్ళిపోయారు, కరోనా ముగింపులో వచ్చారు. ఏది చెబితే బాధపడతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయామండి? అంటే అక్కడ ఏదైనా జరిగిందనుకో, అది నా ఇంట్లో కూడా జరిగిపోతుందేమో. జాగ్రత్త. అవయవంలో అన్నిటికంటే చిన్నదైన నీ నాలుక నీకు చాలా ప్రమాదము. దానిని నువ్వేం చేయాలంట? కాచుకో. నీ నోటికి కళ్ళెము పెట్టుకో. నీ నోటికి ఎప్పుడైతే కళ్ళెమును పెట్టుకుని నువ్వు బ్రతుకు జీవిస్తావో, అప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉంటే సంతోషంగా ఉంటావు? నీ నోటితో నిన్ను నీవే ఆశీర్వదించుకోవడం తెలుసా మీకు? ఆశీర్వదించుకోవడం తెలుసా మీకు? మీ నోటి మాటతో. అమ్మా అయ్యగారి ఇంటికి వచ్చేసారన్నా, ఎక్కడ వచ్చి సచ్చాడండి కానీ? ఎవరా? మీ ఆయన ఎక్కడ వచ్చి సచ్చాడండి ఇంకానే? అదే అదేం మాట అమ్మా? ఎక్కడొచ్చాడండి అటు అదొక ముందు ఎక్కడొచ్చి సచ్చాడంటే, ముందో సచ్చాడు, వెనకో సచ్చాడు, మధ్యలో నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? ఆ ముందు సచ్చింది, వెనకాల సచ్చింది తీసేయండి అమ్మా, అది మనకి ఆశీర్వాదము. అందుకంటే అవయవములో చిన్నదే కానీ అది ప్రమాదకరం అండి. అగ్ని వంటి కంటే ప్రమాదం అది. అగ్ని ఇంటిని కాల్చివేస్తుంది, నీ నాలుక ఊరిని కాల్చివేస్తుంది. అవునంటారా కాదా? అగ్ని ఇంటిని కాల్చివేస్తుంటే చెప్పండి, నాలిక అబ్బో కొన్ని కుటుంబాలను కాల్చివేస్తుంది. చాలా ప్రమాదం అండి అది. నీ నోటికి కళ్ళెం పెట్టుకో. బైబిల్ స్పష్టంగా రాశారు ప్రభు, నీ నోటికి కళ్ళెం వేసుకో. నీ నోటిని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత లేదు. ఎందుకు? నీ నోటికి కళ్ళెం పెట్టుకోమని నా యేసయ్య చెప్పాడండి. హల్లెలూయా. అందును బట్టి నా నోటి నిండా మంచి మాటలు ఉంటాయి కానీ, దీవెనకరమైన మాటలు ఉంటాయి కానీ, చెప్పండి అట్టదిట్టమైన మాటలు. లోక సామెతోడు తెలుసండి, పుల్ల వంపు ఎవరు తీరుతారంట? ఏమండి అయ్యా, పుల్ల వంపు ఎవరు తీరుతారండి? పొయ్యి తీరుతుంది. నీకున్న ఈ వంకర బుద్ధులన్నీ ఎవరు తీరుతారు? నా యేసయ్య తీరుతాడు లోబడితే. హల్లెలూయా. నీకున్నవన్నీ కూడా తీయాలంటే యేసయ్యకి లోబడితే చేస్తాడండి. పుల్ల పొయ్యి వంకర పొయ్యి తీసినట్లుగా మనలో ఉన్నవన్నీ కూడా బయటికి తీసేసి పరిశుద్ధంగా ఒక రక్త మాంసపు ముద్దలుగా తయారు చేసేస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను అంగీకరించి ఇక్కడ నీవు సమాధానం, నీ కుటుంబంలో సంతోషం. మీకు విషయం తెలుసా? ఒక ఆయన ఫోన్ చేసి, నాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి, చిన్న ప్రార్థన చేయనండి. ఇంటికి వెళ్తే భయం ఏంటండి? అబ్బో మా ఆవిడండి సూర్యకాంతానికి, ఎవరండి? సూర్యకాంతానికి అక్కండి. ఇలాంటిదండి మా ఆవిడ. ఇంటికి వెళ్తే ఆ మాటలు తినేటికంటే, అమ్మ బాబు ఆఫీస్లోనే ఉండాలనిపిస్తుంది కానీ తప్పదు కదండి. అందుకని ఆఫీస్కి వెళ్తానండి, తిప్పుతూ ఉంటుంది. నీ భర్తకి నెత్తి మీద నువ్వు కుంపటగా మారిపోయావు అనుకో, నీ భర్తకు వచ్చే ఆలోచన ఇదే, నిన్ను విడిచిపెట్టి పక్క వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎలాగా? నువ్వు నీ భర్తకి నువ్వు కుంపటగా మారిపోకూడదు. ఎలా ఉండాలండి? మీ దగ్గరికి కూడా వస్తారండి, ముందుకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మా భర్తకి ఎలా ఉండాలి నువ్వు? తెలియదండి, ఎలా బ్రతకాలి చెప్పలేదండి. ఎవరు? మా అమ్మ బాబు వాళ్ళు చెప్పుకుంటే మేము ఎవరు చెప్పక్కర్లేదు, యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు. హల్లెలూయా. ఏమండి, ఎవరు చెప్పాలి నీకు? ఎవరు చెబితే నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకుంటావు? యేసయ్య వాక్యము చెబితే నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకుంటావు. హల్లెలూయా.
అంటే నీ భర్తకి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఇప్పుడు అంటే చూడండి అమ్మా, కీర్తన గ్రంథము 128 అధ్యాయము 3వ వచనం 2వ వచనం ఒకసారి చూడండి. మా కీర్తన గ్రంథం 128 అధ్యాయం. నీలోగిట ఎవరండి? నీలోగిట నీ భార్య ఫలించు. ఎలాగండి అమ్మా? అందరూ నోరు తెరిచి చెప్పండి. మీరు కదండి, మీరు చెప్పండి. ఎలా ఉండాలంట? వీళ్ళు ఎందుకు ఇంత స్పీడ్గా చెప్తున్నారో తెలుసా అండి? వార్నింగ్ అయ్యారు బాగా మా పిల్లలకి ఇస్తున్నారా? దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నారండి? అబ్బో అయ్యగారు క్లాసు లాగుతూ ఉన్నారు. అంటే నీ భార్య నీకు ఎలా ఉండాలంటేనంట ఫలించు ద్రాక్ష తీగ. ఏంటండి? ఫలించే ద్రాక్ష తీగలా ఉండాలంట. ఎవరికి? ముళ్ళ కంపల దగ్గర అవ్వకో. ఎలా ఉండాలంట అమ్మ చెప్పండి? ఎలా ఉండాలి? నువ్వు ఫలించాలి. ద్రాక్ష తీగలు ఫలించింది అంటే ఎందుకు దేవుడు ద్రాక్ష తీగతో ఆడదాన్ని పోల్చాడంటే ద్రాక్ష తీగ ఫలించే గుణం దానికి ఉందండి. హల్లెలూయా. ఒక స్త్రీగా నీకు ఫలించే గుణం ఉండును కాక. హల్లెలూయా. ఒక స్త్రీగా నీ భర్త పట్ల నువ్వు ఫలించే గుణము దేవుడు నీకు అనుగ్రహించాలి. అప్పుడు నువ్వు నీ భర్త పట్ల ఎలా ఉంటావు? వివేకము కలిగిన స్త్రీగా. అబ్రహాముని ఏమన్నదంట? నా యజమానుడు అన్నదంట సారమ్మ. దేవుడు స్తోత్రం చెప్తూ ఏమన్నదండి? నా మొగుడా ఎలా రా అన్నది. ఎలా అన్నదండి? ఓరిని ఆ మొగుడా అని అనలేదు. ఏమంది? నా యజమానుడా. అంటే భర్తను ఎలా గౌరవించిందండి? ఇప్పుడు భర్తను ఎలా పిలుస్తున్నారు తెలుసా అండి? రవి కపియా ఏంటండి? పేరు పెట్టి పిలుస్తుందండి ఈరోజు భార్య. మన తల్లిదండ్రుల కాలంలో చెప్పండి, మన తల్లిదండ్రుల కాలంలో ఎలా ఉన్నారండి స్త్రీలు? అంటే నేను పెద్ద వాళ్ళు వయసు ఉన్న వాళ్ళకి ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుందండి. ఒకరి ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మంచం మీద కూర్చున్నాడు, మేము చైర్ మీద కూర్చున్నాము, ఆవిడ కింద కూర్చుంది. నేను అన్నాను అదేంటమ్మా అలా కింద కూర్చున్నారు, అలా కూర్చోండి. ఎక్కడ? మంచం మీద కూర్చోండి లేదా కూర్చో. లేదండి నా పెళ్ళైన కానీ ఇప్పటికీ నేను ఆయన ఎదుర్కొంటే ఇలాగే కూర్చున్నానండి. ఎలా కూర్చుంది? ఇప్పుడు చూస్తున్నా ఎలా ఉంటుందో తెలిసే. మంచం మీద ఆవిడ కూర్చుంటుంది, కింద ఈయన కూర్చుంటాడు చపాతీ కరెక్ట్గా పూరీలు చేస్తాడు. ఎలాగ అయిపోయిందండి కాలం. అంటే ఎక్కడి నుంచి మారిపోయారండి? పైన ఉన్న వ్యక్తి కిందకు వచ్చాడు, కింద ఉన్న వ్యక్తి పైకి. అంటే ఇలా మనుషులు మారిపోయినందునే ఈ భయంకరమైన దుర్దినాలలోకి మనం వచ్చేసాం అక్క. అంటే నువ్వు భర్తను ఎలాగ గౌరవిస్తే నీ కుటుంబము బాగుంటుందో అది కూడా నీవు ఎరగని స్థితి నీ జీవితంలో ఉంది. అంటే నువ్వు ఎప్పుడు చెప్పండి ఎలా నువ్వు ఫలిస్తే నువ్వు భర్త పట్ల నువ్వు ఫలిస్తావని అంటే ద్రాక్ష తీగ వలె నువ్వు ఫలించాలంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యజమానుడా ఏమన్నదంటండి? యజమానుడా పురుషుడి కంటండి కొద్దిగా అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మీ దగ్గరికి వచ్చేసింది టార్గెట్. ఎందుకు ఉంటుందండి అహంకారం? కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? నిన్ను తెచ్చుకున్నాను కూడా. అప్పో నువ్వు తెచ్చుకుంటే కొనుక్కున్న దానికి ఆవిడకి ఎంత ఉండాలంటారు? ఉండాలంటే ఇప్పుడు నీ భార్యను నువ్వేం చేయాలని వాక్యం అంటుందో తెలుసా? నీ భార్యని తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను ఏం చేస్తాడు? హత్తుకుంటాడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కొట్టుకుంటాడని రాయబడలేదు. ఏం రాయబడలేదండి? 33 తిప్పలు పెట్టుకుంటాడని రాయబడలేదు. ఏం చేశాడండి? హత్తుకుని. నువ్వు దేవుడికి స్తోత్రం. నీ భార్యను నీవేం చేసే వ్యక్తిగా ఉండాలి చెప్పండి? ఏం చేసే వ్యక్తిగా ఉండాలి? హత్తుకునే వ్యక్తిగా ఉండమని బైబిల్లో రాయబడింది. అంటే నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించాలంటే ఆదాములో ప్రేమించాలి. ఆదాము ఎలా ప్రేమించాలో తెలుసండి? ఓహో బ్రేక్ డాన్స్ చేశాడండి. అప్పుడు దేవుడు అవ్వమ్మను సృష్టించి ఆదామా ఇదిగో నీ భార్యను తీసుకొస్తే అబ్బో ఇది నా శరీరము నుంచి తీయబడింది కాబట్టి ఇది ఎవరంట? నారి అనబడినని స్టెప్ మీద స్టెప్ వేసేస్తున్నాడు. ఎవరు? ఆదాము గారు అండి. ఆదాము గారు ఎందుకు అందుకు ఆయనకి అంత సంతోషం కలిగిందంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు అందుకునంట ఆ తీసుకొచ్చి అక్కడ పెడితే సంకనెత్తుకున్నంతగా
ధ్యానం చేస్తా ఉన్నాడు. ఎవరు? జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? నీ భార్యను నువ్వేం చేయమని బైబిల్లో రాయబడింది తెలుసా? ప్రేమించాలి. నువ్వు కోపగించావునా, నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా ఒకే ఒక మాట ఏంటో తెలుసా? విడాకులు ఇచ్చిన భార్య ఎంత అపవిత్రతో నువ్వు తిట్టి కోపగించిన భార్యతో కూడా అంతేనంటే. హల్లెలూయా. అంటే నీ భార్యను నువ్వు ప్రేమించావంటే నేను అంటున్నావు క్రీస్తును ప్రేమించినట్టే. నీ భర్తను నువ్వు ప్రేమించావంటే క్రీస్తును నీవు చెప్పలే ప్రేమించినట్టే. నీ తల్లిని నువ్వు ప్రేమించావంటే క్రీస్తును ప్రేమించినట్టే. నీ తండ్రిని నువ్వు ప్రేమించావంటే క్రీస్తును ప్రేమించినట్టే. అంటే నీ జీవితంలోనికి ఈ మంచి ఫలాలు వస్తాయి కానీ ఈ స్వభావం రాదండి చాలా మంది జీవితాల్లో. ఏది రావాలి? ఏది వస్తేని? ఈ ఆత్మ ఫలాలు నీ జీవితంలోకి వస్తే ఇక్కడ రాయబడిన స్వభావం నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. చూడండి అమ్మ, ఇంకొక విషయాన్ని తెలియచేయండి. నా వంక కాదమ్మా, బైబిల్ అంతా దీర్ఘ అమ్మ చెప్పండి. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. చాలండి, ఇంకా అర్థమైపోతుందిగా మనకి. ఏముండాలంట? మనిషికి దీర్ఘశాంతం, చాలా దీర్ఘశాంతం ఉంటుందండి మనకి. అదండి మానవుడికి ఎంత దీర్ఘశాంతమో ఆ దీర్ఘశాంతం ఎక్కువైపోయిన వల్ల యేసుక్రీస్తు ప్రభు మరణపాలైపోయాడు. దీర్ఘశాంతము కలిగి ఉండాలంట, దయాలత్వము కలిగి ఉండాలంట. అంటే ఏంటో తెలుసా? ఎదుటి వారిని నువ్వు చెప్పండి. దయ అంటే ఏంటండి? దయ చూపడం, ఎదుటి వారి పట్ల నువ్వు జాలి చూపేదానిని దయాలత్వము కదండి, మంచితనం. ఇది చెప్పక్కర్లేదు, నాకు అబ్బా బోల్డ్ ఉందండి అంటారు మీరు అందరు కూడా. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఉందంటారా? అండ్ నాకు మంచితనం ఉందని వాళ్ళ చేతులు ఎత్తుంది బాబు ఒకసారి. మంచితనము సమృద్ధిగా ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది. అండ్ మంచితనం మన దగ్గర ఉంటే యేసుక్రీస్తుని అదే చెప్తాను నేను. మన దగ్గర ఈ లక్షణాలు ఉంటే యేసయ్య ఈ భూమి మీదకి రాన అవసరం లేదండి అసలు. అవునంటారా కాదా? ఎస్ అర్ నో చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు? ఇవన్నీ మనకు లేకే. ఇవన్నీ నేర్పించడానికి ఈ భూమి మీద నరవతారిగా భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. వీటన్నిటిని నీకు నేర్పించి యేసు ఎలా నడవాలో నడిచి చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ జీవ గ్రంథాన్ని చదువుతున్న నీవు, ఆయన నడవడికను తెలుసుకుంటున్న నీవు, అవును తండ్రి నీలా నేను బ్రతకాలనుకుంటున్నాను, నీలా నేను జీవించాలనుకుంటున్నాను, నీలా నేను జీవిస్తే నేను ఫలిస్తానని తెలుసుకున్నాను. హల్లెలూయా. ఏం చేస్తానని తెలుసుకున్నా అండి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు ఫలించాలనుకుంటున్నారా? లేకపోతే ఫలించాలనుకుంటున్నాం? ఫలించాలని అనుకుంటే ఈ 15 తీసేసి ఇప్పుడు ఏం తీసుకోవాలండి? ఈ 9 ఆత్మీయ ఫలాలను నీ జీవితంలోనికి తీసుకుని వాటిని నవరవేసే వ్యక్తిగా నువ్వు ఉందువు కాక. హల్లెలూయా. వాటిని నవరవేసే వ్యక్తిగా నువ్వు ఉందువు కాక. వాటిని నవరవేసే వ్యక్తి అంటే నవరవేసే బైబిల్ తీసి పేజీలు చెప్పి నవలేసారు కాక. పేజీలు చెప్పి నవలేయటం కాదు. దేన్ని నవలవేయాలి మనం? ఏమండి? వాక్యాన్ని నవరవేయాలి. పాస్టర్ గారు వాక్యాన్ని నవరమేమన్నారని ఒకడు ఏం చేయాలంటే బైబిల్లో పేజీలన్నీ తీసుకుని నవరత్వం మొదలెట్టాడు. ఇలాంటి పని కాదు నేను చేయాలి. వాక్యాన్ని నవరవేయటం అంటే ఏంటండి? ఏమండి? కాదండి. నవరవేయటం అంటే ఏంటండి? అంటే ఒక పాయింట్ కరెక్ట్గానే చెప్పారు, ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది దీనికి. చదవటమే, కానీ దాన్ని ఏమంటామండి? అమ్మా ధ్యానించటం. దేవునికి స్తోత్రం. చదవటం కాదండి, చదవటం వేరు, ధ్యానించటం వేరు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీ ఆవిడ గారి పేరు కొత్తలో ఒకసారి పలికితే వచ్చిందంటారా? 2-3 సార్లు లక్ష్మి 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 అని వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమండి? ఆ పేరు కాక ఇంకొక పేరు పెట్టి పొలితే అట్టంగా కర్ర తీసుకుని కొట్టుండండి మిమ్మల్ని. అవునంటారా? మీరేం చేశారంటే ఇప్పుడు బాగా నవరవేస్తూ మొదలు పెట్టారు, అందుకని ఆవిడ పేరు బాగా స్పష్టంగా మీకు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని నవరవేయాలి అంటే ఆ వాక్యాన్ని పదే 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 అర్థమయ్యేదాకా చదవాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి? అర్థమయ్యేదాకా దాన్ని చదవటాన్ని నవరవేత్తం అంటే. ఈ వాక్యాన్ని నువ్వు నవరవేస్తే ఈ 9 ఫలాలు నీ హృదయంలోనికి నీకు తెలియకుండా వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయి చెప్పండి?
నీకు తెలియకుండానే నీ జీవితంలోనికి వచ్చేస్తాయి. అవి ఎవరికి కనపడతాయి అంటే నీ పొరుగు వారికి కనిపిస్తాయండి. హల్లెలూయా. అంటే నా పొరుగు వారికి నా కొరకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? నీ పొరుగు వారికి నువ్వు కనిపించాలి. అబ్బో ఒకప్పుడు ఎలా ఉండేవాడండి, అబ్బో ఒకప్పుడు ఎలా ఉండేదండి ఇవిడే, ఈరోజు ఎలా మారిపోతుంది. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? యేసుని నమ్ముకుంది. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎవరిని నమ్ముకుందండి? నిజం చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు బాగా మూర్ఖులైపోయారండి. అంతేనా? వాళ్ళే బాగా, లోకంలో వాళ్ళు 2 మాటలు అంటే మనం 3 మాటలు అనేస్తున్నాం. వాక్యం తెలుసు మనకి, అన్నీ తెలుసు మనకి, కానీ మనం ఏం చేస్తామండి? మన నోటికి కళ్ళెము పెట్టుకోలేనందున వచ్చే శ్రమలు చాలా భయంకరం అండి. మీరున్నారు కాబట్టి చిన్న ఉపమానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒక కుళాయి దగ్గర 2 స్త్రీలు నీళ్లు పట్టుకుంటూ ఉన్నారండి. 2 స్త్రీలు నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక స్త్రీ బయట ఉన్న స్త్రీ వచ్చి అంటుంది, ఇష్టాసారంగా తిడతా ఉందంటే ఇవ్వండి. ఏమండి? ఇక్కడ ఇంకొక ఆమె ఉంది. ఎవరు ఇవా? క్రైస్తవురాలండి. అస్సలు సిస్సలైన క్రైస్తవురాలు. ఈవిడ అంటుందంట, ఆవిడ తిట్టేటప్పుడు అలా స్తోత్రం. ఏమంటుంది? దేవునికి స్తోత్రం అంటలేదు, స్తోత్రం అంటే ఇది నాకంటే గట్టిది. ఇది నేనేమో అర్థమయ్యే భాషలో తిడుతుంది, ఇది నాకు అర్థం కాని భాషలో తిడుతుందని కారెచ్చిపోతుందండి. ఈవిడ తిట్టే కొలది ఈవిడ ఏం చేస్తుందంటండి? స్తోత్రం అంటుంది. పోతుంది స్తోత్రం అంటే ఈవిడ ఏం చేయాలి అర్థం కాక, ఈవిడ చర్చికి వెళ్ళే వ్యక్తి కదా, పాస్టర్ గారు దారిపోతా ఉంటే, పాస్టర్ గారు ఒకసారి రండి, అమ్మా ఏం జరిగింది? మా ఇద్దరి మధ్యన భయంకరమైన గొడవ అండి. నేను అర్థమయ్యే తిట్లు తిడుతుంటే ఇదేంటండి అర్థం కాని తిట్టింది, నన్ను తిడుతుంది. ఏమని తిట్టిందమ్మా? నేను ఎన్ని తిట్టినా ఒకటే మాట తిడుతుందండి. ఏ మాట? ఏమండి? స్తోత్రం అంట. దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తుందమ్మా. నువ్వు చెప్పేవి, నువ్వు తిట్టేవి ఎవరికి తెలియచేస్తుందో తెలుసా? దేవుడికి అప్పగించుకుంటుంది. దేవునికి అప్పగించే వ్యక్తిగా బ్రతకాలా నువ్వు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏది జరిగినా ప్రజల కొరకు కాక ఎవరి కొరకండి? దేవునికి అప్పగించే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువు కాక. అంతేనండి. ఇలా బ్రతుకుతూ ఈ 9 ఫలాలు నీ జీవితంలో తెచ్చేసుకుంటూ నువ్వు బ్రతుకుతా, నీ నోటికి కళ్ళెం పెట్టుకుని నువ్వు జీవిస్తా ఉంటే ఇప్పుడు అంటాడు, లాజరు వంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు అంటాను నేను. హల్లెలూయా. అంటే ఎలాంటి జీవితం? లాజరు వంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అయ్యా అవును, ఈ 9 ఫలాలు నా జీవితంలోనికి నేను తీసుకుంటే అయ్యా నా కుటుంబం ఇలా ఉంటుందా, ఆ జీవితం ఇలా ఉంటుందా అని నువ్వు నమ్మగలిగితే మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. కొద్ది మాటలో నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.